మనం చదువుకున్న భాగాన్ని మరొకసారి చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి 4 వచనాలు. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమి వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఇండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే విశ్రాంతి దినము గడిచిపోగానే అని రాయబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు యొక్క సిలువ వేసిన తర్వాత శుక్రవార దినమున సిలువ వేస్తూ వచ్చాడు. తర్వాత విశ్రాంతి దినం గడిచిపోగానే, అంటే విశ్రాంతి దినం అంటే శనివారం, ఆ శనివారం గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి యేసుక్రీస్తు సమాధిని చూడాలని వారు ఎంతో ఆశతో సిద్ధపడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ వస్తాం. అయితే అక్కడ ఎవరు ధైర్యం చేయలేదు, కానీ ఇక్కడ 3 స్త్రీలు మనకు కనబడుతూ ఉన్నారు. ఆ స్త్రీలు సిద్ధపడుతూ ఉన్నప్పుడు వారికి ఒక డౌట్ వచ్చిండొచ్చు. ఏమని డౌట్ వచ్చిండొచ్చు అంటే, సుమారుగా ఆ యొక్క రాయిని దొర్లించాలంటే ఆ దినములలో మినిమం ఒక 5 మంది పురుషులు ఆ రాయిని దొర్లించేవారంట. బైబిల్ పండితులు చెప్తూ వస్తారు. అలాగున ఈ స్త్రీలు సిద్ధపడుతూ వచ్చారు. వీళ్ళకు ఒక డౌట్ వచ్చిండొచ్చు. అయితే ఇక్కడ రాయబడుతూ వచ్చింది 4వ వచనంలో చివరి భాగంలో, ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి ఎంతో పెద్దదని రాయబడుతూ వచ్చింది. మన జీవితంలో కూడా ఇక్కడ రాయబడినటువంటి మాట ఏం చూపిస్తూ ఉందండి మనకు? ఆ రాయి ఎంతో పెద్దది అని చూపించబడుతూ వచ్చింది. ఎందుకు చూపిస్తుందంటే ఆ రాయి ఎంతో పెద్దదని, మన జీవితంలో, విశ్వాస జీవితంలో కూడా ఆ రాయి ఎంతో పెద్దది అనుకునే విధంగా చూసుకున్నట్లయితే, మన విశ్వాస జీవితంలో కూడా ఇంకా దేవుని మందిరానికి రావాలనుకున్నప్పుడు, దేవుని మందిరానికి మనము ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నప్పుడు ఆ రాయి ఎంతో పెద్దదని బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నట్లు ఆ 3 స్త్రీలు దాని గురించి ఆలోచించుకుంటుండగా, మన జీవితంలో కూడా ఇలాంటి రాయిలు, ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనంలో, అందుకు సౌలు 17వ అధ్యాయము 7వ వచనం, అంతే లెక్క చదవండి, అంతేలేండి. అతని ఈట కర్ర నేత కానీ దోనె అంత పెద్దది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల మీదకి ఫిలిష్తీయుడైన గొల్యాతు అతని వాడుక ఆయుధం గురించి రాయబడుతూ వచ్చింది. ఏమో రాయబడుతూ వచ్చిందంటే, అతని ఈటె కర్ర నేత కానీ ధోని అంత పెద్దది. అతని హైటు కూడా, అతని ఎత్తు ఎంత? అతడు 6 మూళ్ళ జయనుడు ఎత్తు మనిషి. ఆ దినములలో ఇశ్రాయేల్ ప్రజలు కూడా సవాలు చేసినటువంటి వాడు ఈ గొల్యాతు. ఈ గొల్యాతు ఏమని సవాల్, అతని వాడుక అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే, అతని ఈటె కర్ర నేత కాని ధోని అంత పెద్దది. అయితే దావీదు అక్కడ, మన అంశం ఇది కాదు కానీ, దావీదు అక్కడైతే ఈటె కానీ అతని ఈటె కర్ర నేత కానీ ధోని అంత పెద్దది, దాన్ని మోయిటకు సపరేట్ మనుషులు. అయితే దావీదు భయపడలేదు.
ఆ యొక్క యెహోవా నామమున ఆ గొల్యాతును జయిస్తూ వచ్చాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలకు అంతా కలవరం ఏర్పడుతూ వచ్చింది. సౌలు ఇంకా సమస్తమును భయపడుతూ వచ్చారు. కానీ దావీదు మాత్రము భయపడుతూ రాలేదు. అయితే ఇంకొక భాగం మనం చూసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండింది. ఇక్కడ కూడా ఒక వ్యక్తిని చూసుకుంటూ వస్తాం మనం, గిద్యోను కూడా ఏం చేస్తూ వచ్చాడంటే, అక్కడ మిద్యానీయులు యుద్ధానికి వస్తూ వచ్చారు ఇశ్రాయేలు ప్రజల మీదకి. వారి బలం ఎంత అంటే రాయబడుతూ వచ్చింది, వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. ఇంకా మూడవ వచనం రాయబడుతూ వచ్చి 3వ వచనం రాయబడుతూ వచ్చింది, విస్తారంగా వారి మీదికి వచ్చి అని రాయబడుతూ వచ్చింది, వారి మీదికి వచ్చి అని రాయబడుతూ వచ్చింది. ఇక్కడ కూడా ఏం తెలియజేస్తూ ఉందంటే, విస్తారమైనటువంటిది పెద్ద సైన్యం. అక్కడ చూసుకుంటే దావీదు గొల్యాతు ఇశ్రాయేలు ప్రజల మీద పెద్దది ఈటకర్ర తీసుకొని వస్తూ వచ్చాడు. అయితే దావీదు భయపడలేదు. ఇక్కడ కూడా విస్తారంగా సైన్యము, ఆ యొక్క లెక్కించలేనటువంటి ఒంటెలతో విస్తారమైనటువంటి సైన్యం వస్తూ వచ్చింది. అయితే గిద్యోను భయపడలేదు. ఇంకా మనం ఇంకొక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇక్కడ చిన్న దోణి యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కిస్తూ వచ్చారు. అయితే వారికి వచ్చినటువంటి సమస్య ఏంటంటే, వాళ్ళు ఎక్కడ మీద చిన్న దోణి ఎక్కుతూ వచ్చారు. అయితే వీళ్ళకి ఏం కలుగుతూ వచ్చింది? పెద్ద తుఫాను కలుగుతూ వచ్చింది. అయితే శిష్యులు అయితే భయపడినారు. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారికి ధైర్యం చెప్పినట్లుగా ఈ ముందు భాగంలో మనం చూస్తూ వస్తాం. ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 18వ వచనం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 18వ వచనం. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. చాలు, ఇక్కడ మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆ యొక్క ఇటలీకి సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉంటే ఇక్కడ కూడా ఏం కలుగుతూ వచ్చింది? మిక్కిలి పెద్ద గాలి. మన విశ్వాస జీవితంలో కూడా నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఈ 4 భాగాలు, మన విశ్వాస జీవితంలో కూడా మనకు వచ్చేటువంటి శ్రమలు, మనకు వచ్చేటువంటి నిందలు, మనకు వచ్చేటువంటి అవమానాలు, మనకు వచ్చేటువంటి బాధలు చిన్నవి కాదు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడు? పెద్ద దేవుడు. ఎలాంటి పెద్ద దేవుడు? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమైనటువంటి గొప్ప దేవుడు. అందుకే నేను చదువుకున్నటువంటి భాగంలో ఇక్కడ వీళ్ళు కూడా స్త్రీలు ఏం చేస్తూ ఉన్నారంటే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమని ఆలోచన చేస్తూ ఉన్నారంటే, ఆ రాయి చాలా పెద్దది, అయితే దాన్ని త్రోయుటకు మనకు శక్తి చాలదు అనే ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. బైబిల్ పండితులు చెప్తూ వచ్చారు. అయితే ఈ దినాల్లో మనం చూసుకున్నాము కదా, పెద్దగా ఈటె కర్ర, పెద్దగా సైన్యము గిద్యోను మీదకి, ఇశ్రాయేలు ప్రజల మీదకి గొల్యాతు, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదకి గిద్యోను మీద ఆ యొక్క మిద్యానీయులు, విస్తారమైనటువంటి సైన్యము. అంతేకాదు చిన్న దోణి ఎక్కినటువంటి శిష్యులు, పెద్ద తుఫాను. అంతేకాదు ఈ పౌలు వెళ్తూ ఉండగా పౌలు మీదకి కూడా ఏంటి? పెద్ద గాలి. మన విశ్వాస జీవితంలో కూడా ఆ స్త్రీలు ఎలాగో అయితే ఆలోచన చేస్తూ ఉన్నారో మనం కూడా ఇలాగూ అనేక సార్లు ఆలోచన చేసి ఉండవచ్చు. ప్రభువా, నాకు ఏంటి ఇలాంటి, నా జీవితం ఎంత, నేనెంత, నా విశ్వాసం ఎంత, నాకు ఇలాంటి పెద్ద శ్రమలు, పెద్ద తుఫానులు, పెద్ద గాలి, పెద్ద రోగము, పెద్ద అవమానాలు, నిందలు నాకెందుకు వచ్చాయని మనం చాలాసార్లు ఆలోచించుకుంటుండవచ్చు.
ఉంటాం. అయితే మనం చదువుకున్నటువంటి భాగంలో మార్కు సువార్త 16వ అధ్యాయంలో అక్కడ స్త్రీలు కూడా అలాగే ఆలోచన చేసి ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళు ఆలోచన చేసుకుంటుండగా అయితే వాళ్ళకి మత్తయి సువార్తలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి చాలు. వారి విశ్వాసమును బట్టి వారు ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారంటే, ఆ రాయి మనం ఎట్లా దొలించాలని వాళ్ళు ఆలోచన చేసి మన మనసులో అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయిని పొర్లించింది. దేవుడు హృదయ అంతరంగంలో ఎరిగినటువంటి వాడు. అయితే మనకు ఏముండాలంటే, ఏముండాలి? ఆసక్తి ఉండాలి. దేవుని మందిరానికి రావాలి, సంఘ ప్రార్థనకు రావాలి. నేను చెప్తూ వచ్చాను చాలాసార్లు, వ్యక్తిగత ప్రార్థన కంటే సంఘ ప్రార్థనకు చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో అనేక మంది సంఘ యొక్క ప్రార్థనలకు జవాబు పొందిన వారుగా ఉన్నారు. సంఘ ప్రార్థన ఎందుకు విశిష్టమైనదంటే, ఈ యొక్క స్త్రీలు 4 అంతల అనుభవాలు కలిగి ఉన్నారు. ఆ 4 అంతల అనుభవాలు మనం ఇప్పుడు చూస్తూ వస్తాం. 16వ అధ్యాయము 4వ వచనంలో, వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉంటే చూసిరి, ఎంతో పెద్దది. 3వ వచనంలో, సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండురి. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, ఇక్కడ వచ్చుచుండగా అని మనకు రాయబడుతూ వచ్చింది. ఇది మనకు ఏ అనుభవాన్ని చూపిస్తూ వచ్చిందంటే, అక్కడ వారు ముగ్గురు స్త్రీలు ఏం చేస్తూ వచ్చారంటే, కలిసి వస్తూ వచ్చారు. విడివిడిగా రాలేదు, కలిసి వస్తూ వచ్చారు. ఇక కలిసి వచ్చటానికి దానికి అర్థం ఏంటంటే, మనకు గోడ ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏంటిది ఇది రాయబడుతూ వచ్చిందంటే, గోడకు మాత్రమే రాసుకుంటే సరిపోదు, కానీ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరమని రాయబడుతూ వచ్చింది. ఈ యొక్క కలిసి వచ్చుచుండగా అని మనకు మాట అర్థం ఏంటంటే, వారు ముగ్గురు ఏకంగా కూడి కలిసి వస్తూ ఉన్నారు. కలిసి వచ్చేది ఏంటంటే ఐక్యతను చూపిస్తూ ఉంది. రెండవదిగా ఏం చూపిస్తూ వచ్చిందంటే, బైబిల్ గ్రంథంలో కూడా రాయబడుతూ వచ్చింది కదా, ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని. ఎవరైతే 2-3 కలిగి అంటే దాని అర్థం ఏంటంటే, కలిసి వచ్చుట ఎంతో ప్రాముఖ్యమైనది, సంఘంగా కూడుట ఎంతో ప్రాముఖ్యమైనదని ఇక్కడ మన మొదటి అనుభవం చూపిస్తూ ఉంది. అంతేకాదు, సంఘంగా మనం కూడి వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉందో అంటే, మనకు రాయబడుతూ వచ్చింది బైబిల్ గ్రంథంలో ఒక చోట, పాతాళ ద్వారమును సంఘం ఎదురు ఏం చేయవంట? నిల్వనేరవంట. ఎందుకు నిల్వనేరవు? చూస్తూ వచ్చాం కదా, ఎక్కడైతే నా నామం 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. ఐక్యత అనేది ఈ దినాల్లో చాలా అవసరం. గనుక వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, స్త్రీలు ఏం చేస్తూ వచ్చారు? సమాధి యొద్దకు వచ్చుచుండగా అంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, కలిసి వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినాల్లో కలిసి అనేది కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకోవడం, కుటుంబంగా కలిసి మందిరానికి వెళ్ళడం, కుటుంబంగా కలిసి దేవుని ప్రార్థించడం, దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం, దేవుని మందిరానికి రావడం ఎంతో విశిష్టమైనది. అంతేకాదు, బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, ఇంకేం రాయబడుతూ వచ్చింది, మనం కనుక ఐక్యతతో మనం ప్రార్థన చేస్తూ వస్తే శత్రు సమూహం ఏం చేస్తుందంట? పారిపోతుందంట. మనం చూద్దాము, ఒక మాట చూసుకుందాం. సరే, రెండవ భాగంగా మొట్టమొదటిగా వాళ్ళు కలిసి వస్తూ వచ్చారు.
రెండవ భాగంగా మనం చూసుకున్నట్లయితే ఇదే మార్కు సువార్తలోనే 16వ అధ్యాయంలోనే ఏం రాయబడుతూ వచ్చిందంటే 2వ వచనం, వారు ఆదివారమున పెందల కడని లేచి చాలక్క ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళు పెందల కడని లేస్తూ వచ్చారు. పెందల కడ అంటే మన భాషలో వేకువనే లేచి అరుణోదయం లేచి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ వస్తాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? యోబు ఏం చేస్తూ వచ్చాడు? అరుణోదయంలో ఇంకా చీకటి ఉండగానే ఏం చేస్తూ వచ్చాడంటే తన కుటుంబం కొరకు, తన కుమార్తెలు ఏదైనా పాపం చేసిరేమని ఏం చేస్తూ వచ్చాడంటే అరుణోదయంన లేచి బలులు అర్పిస్తూ ఉన్నాడు యోబుకి ఏమన్నా తక్కువైందా? కాదు. ఆ యొక్క యోబు ఎందుకు లేస్తూ వచ్చాడంటే తన దినచర్య దేవునితో ప్రారంభం అవ్వాలి. తన దినచర్య ఆ యొక్క తన కుమారుల కొరకు, తన కుటుంబం కొరకు ఎంతో ఆసక్తితో అరుణోదయంలో లేచి ఆ యొక్క ఇక్కడ కూడా స్త్రీలు కూడా ఏం చేస్తూ వచ్చారంటే పెందల కడ లేచి వేకువన లేచి, అలాంటి అనుభవం ఈ దినాల్లో మనకు కావాలి. ఎందుకు ఇలాంటి అనుభవాలు కావాలంటే నేను ఒక ఆరోగ్య యూట్యూబ్లో చూస్తూ వచ్చాను. ఆరోగ్య అభిలాష అనే ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఏ వ్యక్తి అయితే ఉదయంలో లేచి తన పనులు చూసుకుంటాడో అతడు ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్తూ వచ్చాడు. అతను ఉదయంనే లేచి తన పనులు ముగిలించుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటాడని చెప్తూ వచ్చాడో, నేనంటాను ఉదయంనే లేచి మనం ప్రార్థన కనుక, కుటుంబ ప్రార్థన కనుక, వ్యక్తిగత ప్రార్థన కనుక చేసుకుంటే ఆ దినమంతా ఎంత సంతోషం ఉంటుందో అంత సంతోషం ఉంటుంది. ఉదయం లేచి తన పనులు ముగించుకుంటే ఒక వ్యక్తి ఎంత ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటాడో, ఉదయం లేచి పెందల కడ లేచి ఒక వ్యక్తి ప్రార్థన కనుక చేస్తే సమస్తమును సంపాదించుకుంటాడు. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన అయితే నీకు ఏది అడిగినా దేవుడు తను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచేటువంటి దేవుడు. ఆ దేవుడు అన్యాయస్తుడు కాదు, విని వదిలేసేటువంటి దేవుడు కాదు. అయితే దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి దేవునికి ఇష్టమైతే సమస్తమును నీకు దేవుడు చేయగలిగేవాడుగా ఉన్నాడు. ఎందుకు చేయాలంటే మనం రెండో భాగంగా మనం చూసుకున్నట్లయితే రెండో అనుభవం ఏంటి? పెందల కడనే లేస్తూ రావాలి. మొట్టమొదటిగా మనం ఏం చేస్తూ రావాలి? కలిసి రావాలి సంఘానికి లేదా ప్రార్థనకు, దేనికైనా సరే, దేవుని ఇంటికైనా సరే, తోటి సహోదరులైనా సరే కలిసి ఐక్యతను చూపిస్తూ ఉంది, సంఘానికి సాదృశ్యంగా చూపిస్తూ ఉంది. రెండవదిగా మనకేం చేస్తుంది? పెందల కడనే అరుణోదయంనే వేకువనే లేచి దేవుణ్ణి వెతకాలని మనకు రెండవ అనుభవం ఈ స్త్రీల ద్వారా. ఈ స్త్రీలు కూడా ఏం చేస్తూ వచ్చారు? పెందల కడనే లేచి ఏం చేస్తూ వచ్చారు? బయలుదేరుతూ వచ్చారు. చీకటి ఉంటుంది, అయినా వారు ఏమి వెనుకడుగు వేయలేదు, పెందల కడ లేస్తూ వచ్చారు. అలాంటి అనుభవాన్ని బేషప సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు, నీకు నాకు కలిగి ఉండాలని రెండవ భాగంగా అక్కడ రాయబడుతూ వచ్చింది. ఆ యొక్క ముగ్గురు స్త్రీలను బట్టి మన యొక్క 4 అంతల అనుభవాలు మనం నేర్చుకుంటూ రావాలి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కలిసి వచ్చేది నేర్చుకుంటూ రావాలి. రెండవది పెందల కడనే లేచి లేచి ప్రార్థించేది నేర్చుకుంటూ రావాలి. ఇంకా మూడవదిగా మనం చూసుకున్నట్లయితే అదే మార్కు సువార్తలో 16:2 వారు ఆదివారమున పెందనకలు లేచి బయలుదేరి, మా 3వ వచనం, సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు అక్కడ స్త్రీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, దేవుని ప్రత్యక్షంగా చూసిన వారుగా ఉన్నారు. ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయన వెంబడి తిరిగిన వారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తూ వచ్చారంటే ఈ విశ్రాంతి దినమున శనివారం అయిపోగానే ఆదివారంన ఏం చేస్తూ వచ్చారంటే పెందల కడని లేచి వీళ్ళ అక్కడ ముగ్గురు కలిసి ఏం చేస్తూ వచ్చారంటే సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వెళ్తూ ఉన్నారు. ఉదాహరణకు మనమైతే ఎవరైనా మనిషి చనిపోతే అప్పుడే 2-3 రోజుల్లో చనిపోయినటువంటి సమాధి దగ్గరికి వెళ్ళాలంటే మనం అంత ధైర్యం చేస్తామా?
చేయలేము. అందులో వాళ్ళంపటి పురుషుడు లేడు, స్త్రీలే ఉన్నారు. సర్వసాధారణంగా ఒక వ్యక్తి మీద ఎంతగా ప్రేమను పెంచుకుంటేనే, ఒక వ్యక్తి మీద ఎంతగా విశ్వాసం ఉంటేనే, ఒక వ్యక్తి మీద ఎంతో నమ్మకం ఉంటేనే, ఎంత ప్రేమ కలిగి ఉంటేనే ఆ యొక్క మనం సమాధి దగ్గరకు వెళ్తూ వస్తాం. అయితే వీళ్ళు కూడా మరి ఎంత ప్రేమ కలిగి ఉన్నారో ఎవరికి ఆసక్తి రాలేదు. కానీ బైబిల్ గ్రంథాల్లో ఈ ముగ్గురు పేర్లే రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, వారు అరుణోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా, అరుణోదయమైనప్పుడు, ఇంకా తెల్లవారలేదు, ఇంకా భయాన్ని విడిచిపెట్టారు. ఇక్కడ ఏం చూపిస్తుందంటే మనకు వారికి ధైర్యాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఆ స్త్రీలు ఎందుకు భయముని విడిచి ఇంకా చీకటి ఉండగానే అరుణోదయమైనప్పుడు ఆ సమాధి వద్దకు వెళ్ళాలని ఎందుకు అనుకున్నారంటే, రాయబడుతూ వచ్చింది మొదటి యోహాను 3:21. మొదటి యోహాను 3:21. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారము. ఒక వ్యక్తి ధైర్యంగా, వాళ్ళైతే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి సమాధి దగ్గరికి వెళ్తూ వచ్చారు. దానికంటే ముందు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము, ఆ యొక్క యోహాను సువార్తను అట్లే పెట్టుకోండి, మొదటి యోహాను అట్లే పెట్టుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. ధైర్యంతో కృపాసనమునొద్దకు వాళ్ళు కూడా ఎవరిని పట్టించుకోలేదు, చీకటి ఉన్నా కూడా భయపడలేదు. యేసుక్రీస్తు ప్రభువారి సమాధిని చూడాలని ఎంతో ఆశతో వారు ఏం చేస్తూ వచ్చారంటే, ధైర్యంగా ఆయన సమాధి వద్దకు వస్తూ వచ్చారు. అయితే మనకు అందుకే కదా ఇక్కడ రాయబడుతూ వచ్చింది యోహాను, మొదటి యోహానులో 3:21లో, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. ఎప్పుడు ధైర్యం గలవారమగుదుము? ఉదాహరణకు ప్రార్థన కూడిక విన్నాము, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే వాక్యానుసారంగా చేయలేదు, చేయకుండా నీ ఇష్టానుసారంగా నీ అవసరమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాము. అప్పుడు దానికి ఏంది అర్థము? వాక్యం అనేది లేదు, నీ హృదయంలో దోషారోపణ, ఏదైనా పాపమును బట్టి లేదా ఏదో సమస్యను బట్టి మన హృదయంలో ఏం చేయాలా? దోషారోపణ చేస్తూ ఉండాలా. ఒక వ్యక్తి వాక్యం విన్న తర్వాత వాక్యానుసారంగా ప్రార్థన చేయకుండా మనకి ఇష్టమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, లేదా ప్రార్థన చేయకుండా మౌనంగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఏం రాయబడుతూ వచ్చింది? మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. వారికి ఆ భయం లేదు. ఆ స్త్రీలకు వారు ధైర్యంగా కృపాసనం నద్దకు, ధైర్యంగా వాళ్ళ హృదయంలో దోషారోపణ లేదు, ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధిని చూడడానికి చీకటి ఉండగానే వారు ఏం చేస్తూ వచ్చారంటే, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధిని చూడడానికి వస్తూ వచ్చారు. మొట్టమొదటిగా మనం చూసుకుంటూ వచ్చాం, వాళ్ళు కలిసి వస్తూ వచ్చారు. కలిసి వచ్చుట సంఘానికి సాదృశ్యంగా కనబడుతూ వస్తుంది. రెండవదిగా మనం చూసుకుంటూ వచ్చాం, పెందల కడ లేచి, అనగా వేకువనే ఆ యొక్క అరుణోదయమునే యోబు గారు ఎలాగైతే అరుణోదయం తన కుమారుల కొరకు కుమార్తెల కొరకు బలులు అర్పిస్తూ వచ్చాడో, ప్రార్థన చేస్తూ వచ్చాడో, అలాంటి మనం అనుభవాన్ని కలిగి ఉందాం. మూడవదిగా మనం చూసుకుంటే, ఆ యొక్క సమాధి యొద్దకు స్త్రీలు, సర్వసాధారణంగా సమాధి యొద్దకు స్త్రీలు వెళ్ళరు. చెప్తూ వచ్చారన్న ఎంత ప్రేమ కలిగి ఉంటే, ఎంత విశ్వాసం ఉంటే, ఎంత నమ్మకం ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారి మీదట ఆ యొక్క వారు ఆ స్త్రీలు వెళ్ళి ఉండొచ్చు. ఇదేం చూపిస్తుందంటే మనకు ధైర్యాన్ని చూపిస్తూ ఉంది. ఈ ధైర్యం ఎట్లాంటంటే, చాలాసార్లు మనము ఈ లోకంలో కలుగు నిందలకు, కలుగు అవమానాలకు వెనుకబడిపోతూ ఉంటాం. అయితే ధైర్యంతో కృపాసనం వద్దకు, ధైర్యంతో సంఘం యుద్ధకు, ధైర్యంతో సంఘ ప్రార్థనకు, ప్రార్థనానుభవాన్ని కలగడానికి మనం కనుక
మనకు ఒకవేళ సంఘ ప్రార్థనకు వస్తూ ఉంటే జ్వరం, అనారోగ్యం రావచ్చు, ఇంకొక సమస్య రావచ్చు, ఇంకొకటి ఏదైనా రావచ్చు. అయితే ధైర్యంతో ఆనాడు ఆ స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువారి సమాధిని చూడడానికి ఎలాగైతే వెళ్తూ వచ్చారో మనం కూడా అలాగే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పనులున్నా దేవుని మందిరానికి ఆ యొక్క శ్రమలన్నీ వదిలిపెట్టి, పనులన్నీ వదిలిపెట్టి దేవుని మందిరానికి వచ్చినట్లయితే దేవుడే మన అక్కర్లు తీర్చేవాడుగా ఉన్నాడు. ఇంకొక అనుభవాన్ని మనం చూసుకున్నట్లయితే అదే మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. మార్కు సువార్త. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొంటూ వచ్చారు. ఇదేంటి మనకు ఈ అనుభవం ఏం చూపిస్తూ ఉందంటే, వాళ్ళు వస్తూ ఉన్నారు కదా, వస్తా వాళ్ళు ఊరికే రాలే. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే సుగంధ ద్రవ్యములను ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. కొనడం ఏం చూపిస్తూ ఉందంటే సమర్పణ కలిగినటువంటి జీవితం ఈ యొక్క స్త్రీలలో మనకు కనబడతా వస్తుంది. ఏం కనబడతా వస్తుంది? ఏంటి కొన్నారు వాళ్ళ? సుగంధ ద్రవ్యములు ఆయన బాడీకి పూయాలని. ఆ దినంలో సుగంధ ద్రవ్యములు ఎవరు వాడేవారంటే, సరే మన అంశం అది కాదు, కానీ వీరు ఎంత సమర్పణ కలిగిన వారంటే ఆ సమర్పణ వారికి ఉన్నటువంటి, అక్కడ రాయబడుతూ వచ్చింది, ఆ ముగ్గురు స్త్రీలు ఏం చేస్తూ వచ్చారంటే సుగంధ ద్రవ్యములు కొంటూ వచ్చారు. ఆ కొనడం ఏంటి అంటే సమర్పణ కలిగినటువంటి జీవితము. ఆ దినముల్లో సుగంధ ద్రవ్యములు చాలా విలువైనటివి అన్నమాట. ఆ విలువైనటువంటి ఆ సుగంధ ద్రవ్యములను వారు లెక్క చేయకుండా, వారు ఏమాత్రమూ ఆలోచించకుండా, వారికి కలిగినటువంటి విశ్వాసంతో, వారికి కలిగినటువంటి ప్రేమతో, వారికి కలిగినటువంటి ఆ యొక్క నమ్మకంతో ఏం చేస్తూ వచ్చారంటే, ఆ యొక్క స్త్రీలు ఏం చేస్తూ వచ్చారంటే ఆయనకు పూయాలని సుగంధ ద్రవ్యములను కొంటూ వచ్చారు. అలాంటి సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా చెప్తూ వచ్చాను కదా. సమర్పణ ఎలాంటి సమర్పణ అంటే అన్నీ బాగున్నప్పుడు దేవుని మందిరానికి వచ్చేది కాదు. సమస్తమును మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చుట కాదు. సమస్తము మనకు సమకూర్చబడినప్పుడు మనం దేవుని మందిరానికి వచ్చుట కాదు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆయన దుఃఖంలో యేసుక్రీస్తు ప్రభువారికి, తన ప్రియునికి ఆ బాడీకి ఆయనకు పొయ్యాలని ఎంత వాళ్ళకి కలుగుతూ వచ్చిందో సుగంధ ద్రవ్యములు కొంటూ వస్తూ వచ్చారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక సాయంకాల సమయంలో పెద్ద రాయి ఇక రాయబడుతూ వచ్చింది కదా, ఎంతో పెద్ద రాయి, పెద్దది. మన 4 అనుభవాలు చూస్తూ వచ్చాం. పెద్ద ఈటకర కలిగినటువంటి గొల్యాతును దావీదు భయపడలేదు. అంతేకాదు మనకు రాయబడుతూ వచ్చింది, గిద్యోను గురించి రాయబడుతూ వచ్చింది. ఏమో రాయబడుతూ వచ్చిందంటే విస్తారమైనటువంటి సైన్యము, ఒంటెలు లెక్కలేనటువంటి ఒంటెలను ఎక్కుతూ సామాగ్రి తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే గిద్యోను భయపడలేదు. 3వ వ్యక్తిగా చిన్న దోణి ఎక్కినటువంటి ఆ యొక్క శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ శిష్యులతో పాటు దోణిలో ఉన్నారు. ఆయన నిద్రిస్తూ ఉన్నారు. అయితే శిష్యులు భయపడతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద తుఫాను రేగగా వారికి ధైర్యం చెప్తూ వచ్చాడు. 4వదిగా అపోస్తలుడైన పౌలు కూడా ఆ యొక్క ఓడలో అక్కడ సువార్త చెప్పడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఓడలో కలిగినట్టు పెద్ద గాలి కలుగుతూ వచ్చింది. అయితే ఆ రాయి కూడా ఆ స్త్రీలు కూడా ఎలాగో దొర్లించాలని ఆలోచన చేసుకున్నప్పుడు వారు కూడా వారికి మన మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ప్రభువు దూత దొర్లిస్తూ వచ్చింది. నీ మనసుకు రాకమునిపే ఆ పెద్ద రాయి అయినటువంటి సమస్య, పెద్ద రాయి ఉన్నటువంటి అపవాది అయినటువంటి విరోధి, మన శత్రువు సమూహము సమస్తము దేవుడు తీసేసేవాడుగా ఉంటాడు. అయితే ఆ యొక్క స్త్రీలు ఆ పెద్ద రాయి కలిగినటువంటి అనుభవాల్లో మన 4 చూస్తూ వచ్చాం. అంటే పెద్ద రాయి అంటే పెద్ద సమస్య మన విశ్వాస జీవితంలో మనం చూసుకున్నట్లయితే. ఇంకా మనము
మార్కు సువార్త 16వ అధ్యాయము ఇంకా ఆ స్త్రీలు 4 అనుభవాలను కలిగిస్తూ వచ్చారు. ఏమని? మొదట కలిసి వచ్చారు, వాళ్ళు ఐక్యతతో సంఘంగా కలిసి వచ్చారు. రెండవ అనుభవంలో మనం చూసుకున్నట్లయితే పెందల కడే లేస్తూ వచ్చారు. మూడవ అనుభవం మనం చూసుకున్నట్లయితే సమాధి వద్దకు ధైర్యంగా వాళ్ళు వస్తూ వచ్చారు. నాలుగో భావంగా మనం చూసుకున్నట్లయితే ఏం చూసుకున్నాం? సుగంధ ద్రవ్యం వాళ్ళు కొంటూ వచ్చారు. అయితే సమర్పణ కలిగిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఇక 4 అనుభవాలతో ఒకవేళ ఈ 4 అనుభవాలు మన జీవితంలో లేవేమో. ఆనాడు స్త్రీలు దుఃఖించుండగా, ఎంతో బాధతో ఉండగా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి సమాధి వద్దను చూడాలని ఎంతో ఆశతో విశ్వాసంతో వారు ఎలాగైతే ఆ సమాధి వద్దకు వెళ్తూ వచ్చారో, అంత సమర్పణ కలిగి ఎంతో బాధలో ఉన్నప్పటికీ వారు ఎలాగైతే దేవుని యొక్క సమాధిని చూడడానికి వెళ్తూ వచ్చారో, మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో ఎంత బాధ ఉన్నప్పటికీ, ఎంత సమస్యలు ఉన్నప్పటికీ సమర్పణ కలిగి దేవుని మందిరానికి రావాలి. ఎందుకు రావాలి దేవుని మందిరానికి అంటే, యోబు ఎలాగైతే అరుణోదయంలో లేచి తన బిడ్డల కొరకు బలులు అర్పిస్తూ వచ్చాడో, ఈ దినములలో మన సంఘముల కొరకు, మన కుటుంబం కొరకు, మన వ్యక్తిగత అవసరత కొరకు పెద్ద సమస్యగా మారినటువంటి అది ఏదో వ్యక్తిగతంగా అది ఎవరికి వారికి తెలుసు, దాన్ని తీసివేయడానికి కూడా దేవుడు సమర్థుడుగా ఉన్నాడు. ఆనాడు పెద్ద రాయితీని ఎలాగైతే దొర్లించాలని వాళ్ళు స్త్రీలు అనుకుంటున్నప్పుడు ప్రభుదూత ఎలాగైతే తీస్తూ వచ్చిందో, నీ సమస్యకు నా సమస్యకు కూడా దేవుడు ద్వారాలు తెరిచేవాడుగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 4 అనుభవాలు మనం కలిగి ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయండి.